ఆనంద్ గారు, మీ సర్వీస్లో భాగంగా ట్రాఫిక్లో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు కావచ్చు, మీరు చాలామంది ఫిలిం గ్రూప్స్, ఫిలిం ఫ్రెటర్నిటీతో మీరు ఇంటరాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి ఫర్ క్యాంపెయినింగ్, కొన్ని మంచి కాజెస్కి. డ్రగ్ అబ్యూజ్ అవ్వచ్చు, లేకపోతే విమెన్ అబ్యూజ్ అవ్వచ్చు, రకరకాల విషయం. సో హౌ వాస్ దట్ ఇంటరాక్షన్? ఎక్కువ ఎవరితో మీరు ఇంటరాక్ట్ అయ్యి క్యాంపెయిన్స్లో పార్టిసిపేట్ చేసి? నాకు వెంకటేష్ గారు చాలా నచ్చుతారు అండ్ ఈజ్ వెరీ వెరీ కోఆపరేటివ్. ఏది అడిగినా ఎప్పుడు కాదని లేదు. నేను ఒకసారి ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఐ కాల్డ్ హిమ్, ఐ ఇన్వైటెడ్ హిమ్ ఫర్ చీఫ్ గెస్ట్ ట్రాఫిక్ కమాండోస్ ప్రోగ్రామ్. ఇమీడియట్గా వచ్చారు. దెన్ రీసెంట్ టీనేజ్ ఫౌండేషన్ కోసం we wanted a video and peer pressure మీద he came and అది lakhs లో వెళ్ళిపోయింది ఆ హిట్స్. ఎస్పెషలీ డ్రగ్స్ కేసు వచ్చిన తర్వాత దాని రెలవెన్స్ బాగా పెరిగింది. 1 year ముందే తయారు చేశారు అది. సో అండ్ ఇది వెరీ నైస్, వెరీ జెంటిల్, ఎటువంటి ఈగోస్ లేకుండా చాలా బాగుంటారు. ఆయన బ్రదర్ కూడా అంతే, సురేష్ గారు కూడా ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఐ నో హిమ్ క్వైట్ వెల్. సో అది కాకుండా ఐ నో మోస్ట్ ఆఫ్ దెమ్. నాగార్జున గారి దగ్గర నుండి అందరూ పరిచయమే. సో బట్ అంటే నేను వాళ్ళ సోషల్ పార్టీస్ వెళ్ళే కొద్దిగా భయం వేస్తుంది. కొద్దిగా ఆ టాక్ ఇదంతా నాకు ఇండివిజువల్గా అందరు పరిచయం, మోస్ట్ ఆఫ్ దెమ్. సో అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ బీన్ వెరీ కోఆపరేటివ్. ఈ యంగ్స్టర్స్ కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏదైనా క్యాంపెయిన్, జయసుధ గారు, నేను షీ టీమ్స్ కోసం వీడియో తయారు చేశాను చూడండి. షీ కేమ్ అండ్ డిడ్ ఇట్ ఎక్సెప్షనల్లీ. వెరీ నైస్ లేడీ. అదే పర్సనల్ గ్రీవెన్స్ ఒకటి జరిగింది, బట్ ట్రాజడీ. బట్ వెరీ ద 2 sons ఆల్సో చాలా వెరీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. రీసెంట్గా జరిగిన ఈ డ్రగ్స్ కేస్ వివాదంలో చాలామంది ఫిలిం యాక్టర్స్, డైరెక్టర్స్ కొంతమంది పేర్లు బయటకు వచ్చి వాళ్ళని కూడా ఇంట్రాగేట్ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. సో అలాంటి టైమ్స్లో హౌడిసి మీరు ఒక కాప్ సంగతి పక్కన పెట్టండి, యాజ్ అ మూవీ బఫ్, యాజ్ అ వ్యూవర్ ఆఫ్ మూవీస్ అండ్ లవర్ ఆఫ్ మూవీస్, మీకు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెన్ మూవీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఆర్ మేబీ ఇన్వాల్వ్డ్ అని ఒక ఇచ్చినప్పుడు హౌ డు యూ యాక్చువల్లీ టేక్ ఇట్ అండి? మీరు దాన్ని ఎలా? యాక్చువల్లీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ సైబరాబాద్లో ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో పనిచేసినప్పుడు కూడా ఈ డ్రగ్స్ ఇష్యూలో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది హైదరాబాద్లో బాగా విస్తరించింది. ఇది మనం గుర్తించాలి. మేము చాలా ట్రై చేసాము. ఈ డ్రగ్స్ అంటే చిన్న చిన్న కేసెస్ దొరికాయి మనకి. ప్రాబ్లం నేను అనుకుంటాను ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఈ ఎప్పటి నుండి అయితే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి, అంటే నథింగ్ అగేన్స్ట్ దెమ్, బట్ ఆ స్టూడెంట్స్ నైజీరియన్స్ ఎస్పెషలీ మనం అంటుంటాం, వాళ్ళు నైజీరియన్సే కాదు, ఎథియోపియా నుండి, సోమాలియా నుండి చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ, సీఫిల్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో వచ్చి చేరారు. అక్కడ నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి. 10-12 years ago స్టార్ట్ ఎక్కువైంది. అంటే చిన్నప్పుడు కూడా నేను పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడు వినేవాడిని, అక్కడ ఏదో గ్రాస్ మా క్లాస్మేట్స్ స్మోక్ చేస్తున్నారు ఏదో అని వినేవాడిని, కానీ ఇంత వైడ్ స్ప్రెడ్గా లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ పబ్స్, హుక్కా పార్లర్స్ అని పెట్టి, అంటే ఈ సప్లై ఏదైతే ఉందో అది కొద్దిగా ఈజీగా అయిపోయినట్టు అవైలబిలిటీ. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ డేంజర్ టు ఆల్ అవర్ చిల్డ్రన్. అంటే చాలామంది పిల్లలు, ఎస్పెషలీ వెల్ ఆఫ్ ఫ్యామిలీస్, తల్లిదండ్రులకు సమయం లేకపోవడం, వాళ్ళు బిజీగా ఉండడం, సోషల్ లైఫ్లో బిజీ ఉండడం, పిల్లలు ఎక్స్ట్రా మనీ ఉండడంతో వాళ్ళు పబ్ కల్చర్కి అలవాటు కావడం, హుక్కా పార్లర్స్లో టైం స్పెండ్ చేయడం. ఎందుకంటే నా ఓన్ చిల్డ్రన్ది ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే కొద్దిగా లోన్లీగా ఉంటారు. ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే ఇప్పుడు డ్రింకింగ్, స్మోకింగ్ ఈజ్ ఇన్నెవిటబుల్. వాళ్ళు వెళ్తే ఇదే పని. అందుకే మీరు వెళ్ళొద్దు అంటున్నారు కనుక ఎవరు ఫ్రెండ్స్ లేరు అంటే మీరు ఆ విధంగా తయారైపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ ఫ్రెండ్స్ గ్రూప్, పియర్ ప్రెషర్, అందుకే ఆ పియర్ ప్రెషర్ వీడియో ఒకటి తయారు చేసింది మా వైఫ్. టీనేజ్ ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది దీని గురించే. అంటే ఈ టీనేజర్స్ని హౌ టు ట్యాకిల్ ది కౌన్సిలింగ్ ద్వారా కొద్దిగా వెళ్ళి క్లాసెస్ తీసుకోవడం, చెప్పడం, ఇవన్నీ డేంజర్స్ ఉన్నాయి. ఫేస్బుక్, సోషల్ మీడియా ఇవన్నీ డేంజర్స్. అంటే ఇట్స్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దిస్ వెన్ వీ వర్ దేర్. అయితే కానీ ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు, ఎందుకంటే ఇది జరుగుతుంది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ హ్యావ్ నేమ్స్ ఆల్సో. అంటే ఎవరెవరు ఈ ఫిల్మ్ వరల్డ్లో ఎవరెవరు దీనికి కారకులు, ఎవరెవరు ఇది రన్ చేస్తున్నారు వాళ్ళ సొంత బిజినెసెస్ కోసం. ఈవెన్ కానీ ప్రూఫ్ లేదు. ఈసారి ఫస్ట్ టైం ప్రూఫ్ దొరికింది. అయితే వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, డోంట్ గెట్ ఇన్ టు దిస్ అట్ ఆల్, వాట్ ఎవర్ బీ ద ప్రైస్. అంటే ఫైనాన్షియల్గా ఇది కావడం, మీరు తీసుకొచ్చి స్ప్రెడ్ చేయించడం,
మీ పబ్స్ నడపడానికి చేయడం అనేది ఇట్స్ టోటలీ అన్ఫేర్, అన్ఎథికల్. సో దట్ ఈస్ వన్ రిక్వెస్ట్. అండ్ ఇటువంటి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా అనిపిస్తుంది అవును ఉండొచ్చు అంటే, ఎందుకంటే యాజ్ సైబరాబాద్ కమిషనర్ ఆల్సో ఐ హర్డ్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ బట్ వీ కుడ్ నాట్ గెట్ ఎనీ ప్రూఫ్. Then in fact 1 or 2 who were called, I had called to office and told them be careful, if you're caught you will go to jail. అంటే ఆ రోజుల్లోనే 2 years 3 years back I've personally told them when they came for other work. సో ఇది అంటే ఈ కేసు ఏం చేసిందంటే అవేర్నెస్ తీసుకొచ్చింది. ఒక 1000 మంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ ఉన్నారంటే అంటే ఐ బిలీవ్ ఇట్స్ హ్యాపెనింగ్. అంటే ఈ హుక్కా పార్లర్స్, ఈ పబ్స్ ఇవన్నీ విస్తరిస్తున్నాయి కనుక వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్ చిల్డ్రన్. డ్రగ్స్ కల్చర్ ఒకసారి బానిస అవుతే అంటే మీకు ఇక ఆ వ్యక్తి వేస్ట్ అయిపోతాడు. అంటే ఒకటి ఇప్పుడు సెలబ్రిటీస్ పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్డ్ అని అంటే అది ఆబ్వియస్గా ఒక బ్యాడ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది. మీరు అని అంటే దే ఆర్ లైక్ వాళ్ళందరూ రోల్ మోడల్స్, చాలా మందికి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతుంది. రిక్వెస్ట్ ఏంటంటే రోల్ మోడల్స్ గానే ఉండాలి. వాళ్ళ రోల్ ఎక్కడుందో గుర్తించి ఇటువంటివి ఏమైనా జరుగుతూ ఉంటే దానికి దూరమే ఉండకుండా దే హ్యావ్ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద ఎంటైర్ థింగ్. అది నేను ఐ సీరియస్ వెరీ స్ట్రాంగ్లీ ఫీల్ అబౌట్ ఇట్. బికాస్ ఈ ఒక్కసారి ఇంకేదైనా తాగుడు అలవాటైనా కంట్రోల్ చేసుకోవచ్చు, డ్రగ్స్ అలవాటైతే దట్ పర్సన్ ఈస్ ఫినిష్డ్. టుమారో ఇట్ మే బీ యువర్ చైల్డ్. అది గుర్తించండి. మీరు చేస్తున్నారు ఓకే, మీరు వేరే వారికి ఇప్పిస్తున్నారు, ఈరోజు మీరు సేఫ్ అనుకుంటారు, కానీ రేపు మీ పిల్లలు వెళ్ళి అలవాటైతే అప్పుడు మీకు తెలుస్తుంది. సో ఆల్ ఆఫ్ us యాజ్ అ సొసైటీ హ్యావ్ టు క్యాంపెయిన్ అగేన్స్ట్ దిస్, టేక్ వెరీ స్ట్రాంగ్ మెజర్స్. సో స్ట్రిక్ట్ నో, అబ్సల్యూట్లీ నో, దట్ ఎవ్రీవన్ హ్యాస్ టు రికగ్నైజ్. అయితే ఇందులో ఒక కంప్లైంట్ కూడా ఉంది. కంప్లైంట్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ కోసం అని పిలిచారు, మీడియా హష్ చేసేసింది, ఒక 15 రోజుల పాటు దీని మీద మొత్తం గోల్ చేస్తే సడన్గా సైలెంట్ అయిపోయింది ఏంటి అని అంటే ఒక మేజర్ కంప్లైంట్ అన్నమాట. అంటే ద వే హ్యాండిల్ చేసే తీరు కూడా ఇంత ఎక్స్పోజ్ చేస్తే అది దాని రిజల్ట్ ఇదే ఉంటుంది. నేను యాజ్ అ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నాకు ఈ కేసు దొరికితే ఈ విధంగా నేను హ్యాండిల్ చేయను, నేను వేరే విధంగా చేస్తాను. ఇంత ప్రెషర్ బిల్డప్ చేసుకుంటే న్యాచురలీ సమాజం నుండి ఒక రకంగా రియాక్షన్ వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ అంటే వేరే పని లేదా, ఇదే పైన హైదరాబాద్ రెప్యుటేషన్ బయట, ఇవన్నీ ఆలోచించాలి. అంటే వీఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్. సో అది కొద్దిగా ఐ డిసగ్రీ ఆన్ ద ఎక్స్పోజర్ గివెన్, వే ఇట్ వాస్ హ్యాండిల్డ్, దట్ డెఫినెట్లీ అడ్వైస్ చేయలేదేమో, నేను ఉంటే వేరే విధంగా అడ్వైస్ చేసేవాడిని, వేరే విధంగా హ్యాండిల్ చేసేవాడిని. నా ఇంట్రెస్ట్ ఏముండేదంటే మొత్తం ర్యాకెట్ బయటికి తీయాలి, సెన్సేషనలిజం కాదు, పాపులారిటీ కాదు, కేసు బయటికి తీయాలి. ఎవరు సప్లై చేస్తున్నారు, గోవా నుంచి ఎవడు గోవా నుంచి తీసుకొస్తున్నాడు, ఎవరు ఇక్కడ హ్యాండిల్, హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారు, వారిని అంటే అందరిని టీవీ ముందు పుట్టే అవసరం లేదు. వాళ్ళు సీక్రెట్గా మీరు చేయొచ్చు, అన్నీ లాక్కోవచ్చు. యూ కెన్ గ్యాదర్ ద ఎవిడెన్స్ సైలెంట్లీ అండ్ దెన్ వేసేటప్పుడు అందరినీ వేసేయాలి, అప్పుడు కంట్రోల్ అవుతుంది. సో ఈ విధంగా సెన్సేషన్ కావడంతో ఇప్పుడు మీడియా ఏంటి, ఏది సెన్సేషన్, ఎస్పెషలీ పాపులర్ పీపుల్ ఉన్నప్పుడు, మూవీ స్టార్స్ దొరికినప్పుడు ఎవరు వదలరు కదా, టీఆర్పీ రేటింగ్స్ ఇది అది అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు తెలుసు కనుక ఈ ప్రెషర్ మనం హ్యాండిల్ చేయలేం యాజ్ ఆఫీసర్స్, వీ కెనాట్ హ్యాండిల్, అంటే ఇంత ప్రెషర్ వచ్చేసేసరికి. సో న్యాచురలీ అదే జరిగిందని నేను భావిస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch